ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. గద లేని దేవుడు. చాలామంది దేవుణ్ణి తెల్ల జుట్టుతో, తెల్ల కనుబొమ్మలు కలిగి, తెల్ల గడ్డం ఉండి, నవ్వు లేని ఒక వృద్ధుడుగా ఊహించుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఆ వృద్ధుని చేతిలో ఒక గద ఉన్నట్లు, మనము ఏ విషయములోనైనా విఫలమైనా లేదా తప్పు చేసినా ఆ పెద్ద గదతో మన తలపై కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. నన్ను అడిగితే ఆయన తెల్లగడ్డముతో, తెల్ల కనుబొమ్మలతో ఉండే దేవుడు కూడా కాదు. ప్రియులారా, మీకు తెలుసో లేదో, ఏదెను తోటలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు దేవుడు వారు నిరంతరము జీవించుట కొరకై సృజించాడు. నిరంతరము జీవించు వారు వృద్ధాప్యములో ఉండరు. దేవుని సంకల్పములో మనిషికి మరణం లేదు గనుక వృద్ధాప్యం లేదు. మానవ జీవితం శాపగ్రస్తమైన తరువాత వృద్ధాప్యం వచ్చింది. మరి దేవుడు శాపగ్రస్తుడు కాదు, పరలోకంలో శాపం లేదు గనుక పరలోకములో వృద్ధాప్యం లేదు. మనము పరలోకములో వృద్ధులుగా ఉండం, యవనులుగానే ఉంటాం. ఒకవేళ పిల్లలు చనిపోయినా వారు యవనస్తులుగా ఉంటారు. ముసల వయసు వచ్చి చనిపోయిన వారు కూడా పరలోకములో యవనంలో ఉండినట్లుగానే ఉంటారు. మనందరికీ మన యవన రూపం ఇష్టం. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, యవనంగా ఉన్నప్పుడు మనకు కలిగిన రూపాన్ని మనము పదే పదే చూసుకొని మురిసిపోతూ ఉంటాం. అయితే వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ఆ రూపం మారిపోతుంది. కనుబొమ్మలతో సహా వెంట్రుకలు తెల్లబడతాయి, చర్మం వేలాడుతుంది. ఇదంతా ఏదేనులో మానవ జాతి పొందిన శాప ఫలితం. పరలోకంలో శాపం లేదు గనక మన దేవుడు తెల్లగడ్డముతో, తెల్ల కనుబొమ్మలతో గద పట్టుకొని ఉండడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మన దేవుణ్ణి బైబిలు ప్రేమ స్వరూపిగా వర్ణిస్తోంది. ప్రేమ స్వరూపి అయిన దేవుని చేతిలో గదెందుకుంటుందండి? యేసు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానములో, చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తినంతా దూరదేశానికి పట్టుకు వెళ్ళి దుర్యాపారముతో పాడు చేసి బికారువాడుగా తిరిగి వచ్చినప్పుడు కుటుంబ మర్యాదను కాలరాచిన ఆ చిన్న కుమారుణ్ణి గదతో శిక్షించలేదు సరికదా, తన 2 చేతులతో కౌగలించుకొని, ముద్దు పెట్టుకొని, ఉంగరం పెట్టి, నూతన వస్త్రాలిచ్చి, చెప్పులు తొడిగించి, ఆ చిన్న కుమారుని రాక కొరకై సంతోషముతో తన దాసులకు విందు చేయించాడు. ప్రియులారా, మన దేవుని యొక్క మనస్సు చిత్రం అది. నవ్వులేని ముఖముతో ఎల్లప్పుడూ సీరియస్గా నీ వైపు చూస్తూ, ఆయన శిక్షించటానికి రెడీగా ఉన్న దేవుడు కాదు. ఆయన జాలితో నిన్ను కౌగలించుకొని ఆదరించటానికై ఎదురు చూస్తున్న దేవుడు. కీర్తనల గ్రంథం 103:13 చూడండి. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపాల విషయమై శిక్షించాలనే తలంపు ఆయనకు లేదు. ఆయన నీ పట్ల ప్రేమను కొనసాగిస్తూ నీపై జాలి చూపి నిన్ను ఆదరించాలని ఎదురు చూస్తున్న దేవుడు. కనుక నేడే దేవునిపై అపోహలను తొలగించుకొని విశ్వాసముతో ఆయన పాదాల దగ్గరికి రండి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మలను ప్రేమించే దేవుడుగా, జాలి చూపించే దేవుడుగా మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న మా ప్రియ వీక్షకులందరూ నీ ప్రేమను గ్రోలి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ జాలి చేత స్వస్థపరచబడి వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.